హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని చేదు లేకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 2 కాకరకాయలని తీసుకున్నానండి. నేను కాకరకాయలని ఇలా పైన చివరలని కట్ చేసుకొని చాక్తో ఇలా పైన ఉన్న బొడుపుల మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా తీయడం వల్ల మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం చేదు అనిపిస్తుంది. ఇలా చేసినట్లయితే అస్సలు చేదుగా ఉండదు మనకి కాకరకాయ కారం పొడి అనేది. ఇలా పైన కట్ చేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముక్కల్లాగా రౌండ్ ముక్కల్లాగా ఇలా కట్ చేసుకొని ఈ లోపల ఉన్న గింజల్ని కూడా మనం తీసేసేయాలి. గింజల్ని తీసేస్తేనే మనకి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది కారం పొడి, అందుకని గింజల్ని తీసేయాలి. ఇలా గింజల్ని తీసుకొని మనం ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వీటిని కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఇలాగే ఉంచినట్లయితే దీంట్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయండి. అలా రావడం వల్ల మనకి కాకరకాయ చేదు అనేది పూర్తిగా పోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ చేదు అస్సలు ఉండదు ఇలా చేసినట్లయితే. మనం కాకరకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఒక 10-15 నిమిషాలు ఉంచినట్లయితే ఖచ్చితంగా అందులో నుంచి వాటర్ అనేవి బయటికి వస్తాయి. అలా వచ్చినట్లయితే మనం 2-3 సార్లు వాటిని బాగా కడిగినట్లయితే కాకరకాయ అన్నది అస్సలు చేదు ఉండదు. చూసారా, ఇలా నీళ్ళు అనేవి బయటకి వస్తాయి. ఒక 10-15 నిమిషాలు ఉంచితే మనకి సరిపోతుంది. వీటిని ఇందులో నుంచి తీసేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. గట్టిగా ఇలా పిండుకొని తీసుకోవాలి. ఈ వాటర్ అన్నిటిని వంపేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలు అనేవి వేయించుకోవాలండి. ఇవి ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి కాకరకాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మిక్సీలో మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇవి మొత్తం కూడా మంచిగా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి, అంత క్రిస్పీగా రావు. అందుకని దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే క్రిస్పీగా రావాలి. అలా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మినపపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల మనకి కారం పొడి అనేది టేస్ట్ బాగా ఉంటుంది. ధనియాలను కూడా వేయించుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. అలా మంచిగా ఇలా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు చేసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇలా ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో. ఇలా కొద్దిగా కలర్ మారాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇవన్నీ పప్పులు, పల్లీలు, నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి కాకరకాయ అనేది కారం పొడి అస్సలు చేదు అనేది ఉండదండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక టైం ఉన్నప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే రోజు కొద్దిగా వేడివేడి అన్నంలోకి ఒక ముద్ద వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది ఎంతో బాగుంటుందండి. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ కారం పొడిని వేసుకొని ఇష్టంగా తింటారు. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పప్పులన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడిలాగా
ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ఒక వెల్లిపాయను కూడా అలాగే పొట్టు తీయకుండా వేసుకోవాలి. అలా వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోనే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి. పైన ఉన్న నార ఏమైనా పొట్టు ఉంటే అలాంటివన్నీ తీసేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కాకరకాయ అనేది చూసారా, ఇలా విరిచి చూసినట్లయితే విరుగుతుంది. క్రిస్పీగా ఫ్రై అయింది కదా మనకి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం పిల్లలు తినాలనుకుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి. పిల్లలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే అంత ఇష్టంగా తినరు కదా, వాళ్ళ కోసం కొంచెం తక్కువ వేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ కాకరకాయ కారం పొడిని ఇష్టంగా తింటారు. ఇందులో కొద్దిగా పసుపును వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని కరివేపాకు రెక్కలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు కలుపుకోవాలి. చివరిలో కలుపుకున్నట్లయితే బాగుంటుందండి టేస్ట్ అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.